పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది. పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంటగలిసింది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము, తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీనికి పూర్తిగా చంద్రబాబు